మన ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఎంత దారుణమైన దుర్దినం అంటే ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి 11 సీట్లతో గెలిచిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు మరి ఇప్పటికి అసెంబ్లీలు జరిగితే రాకుండా ఈ రోజున బడ్జెట్ కేటాయించే అసెంబ్లీలో ఈ రోజున ఆయన ప్రత్యేకంగా రావటం తన 11 మంది సభ్యులతో వచ్చి 11 నిమిషాలు ఎక్కువసేపు కూడా లేడు. గవర్నర్ గారి ప్రసంగం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు తన 11 మంది ఎమ్మెల్యేలతో 11 నిమిషాల పాటు నానా యాగి గోలా చేశాడు. అసెంబ్లీలోకి వచ్చే ముందు ఆయన ఏదో ఒక పెద్ద ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యల్ని అసెంబ్లీలో ప్రస్తావించి అసెంబ్లీకి మరి రూల్స్కి వన్నె తెస్తాడని చెప్పి ప్రజలందరూ ఆశించారు. ప్రజలందరూ ఆయన గురించి ఎంతో ఆశను వ్యక్తం చేశారు. కానీ ఈరోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు 11 నిమిషాలు తన 11 మంది ఎమ్మెల్యేలతో వచ్చి గవర్నర్ గారి ప్రసంగాన్ని ఆటంకం కలిగిస్తూ గవర్నర్ గారి ప్రసంగానికి కనీసం గౌరవం కూడా ఇవ్వకుండా తన అసెంబ్లీలో ఒక శాసనసభ్యుడనే వ్యక్తిత్వాన్ని కూడా మర్చిపోయి తన శాసనసభ్యులతో నానా యాగి చేసి 11 నిమిషాల పాటు అసెంబ్లీలో గోల్ చేసి వాకౌట్ చేయటం మరి ఏంటి ఇది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి టీవీల్లో చూసిన జనం అంతా చర్చించుకుంటున్నారు. ఇదే ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో గెలిచిన శాసనసభ్యుల్లో 10% శాసనసభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఉంటుంది అని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రిగా 2019 నుంచి 24 వరకు ముఖ్యమంత్రిగా ఆయన ప్రస్తావించింది జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయినట్లున్నారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఈ రోజున చూస్తే తనకి ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు కేసులు వేసుకోవటం, అట్లానే బయట పత్రికా ముఖంగా స్టేట్మెంట్లు ఇవ్వటం, ఛానల్స్లో మాట్లాడటం, తన పార్టీ వాళ్ళతో మాట్లాడించడం జరుగుతుంది. అసలు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు ప్రతిపక్ష హోదా తెలుగుదేశం పార్టీకి ఇవ్వం, మీకు 10 సీట్లు రాలేదు, మీకు వచ్చింది 23 సీట్లే. ఆ 23 సీట్లు కూడా మేము డబ్బులు ఇచ్చి చాలామందిని మా పార్టీకి వాల్చుకున్నాం, అందువల్ల మీకు 10% కూడా పార్టీ ఎమ్మెల్యేలు లేరు కాబట్టి మీకు హోదా ఉండదని చెప్పి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని గేలి చేయటం జరిగింది. మరి ఆ రోజున ప్రజల ఇచ్చిన తీర్పుని నువ్వు దుర్వినియోగం చేసి ఈరోజు ప్రజలు నీకు తీర్పు ఇస్తే 11 సీట్లకి, ఆ 11 సీట్లకే నువ్వు పరిమితమయ్యి ఆ 11 సీట్లలో సంబంధించిన చట్ట ప్రకారం రాజ్యాంగం ప్రకారం నీకు ప్రతిపక్ష హోదా మరి ఆ 10% కల్పించబడని పరిస్థితుల్లో ఈ రోజున మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక ప్రతిపక్ష పార్టీ నేతగా ఎలా ప్రతిపక్ష హోదా అసెంబ్లీలో కల్పించమని అడుగుతారు? అంటే 2019 నుంచి 24 అసెంబ్లీలో చట్టాలు మారిపోయాయా? ఇప్పుడేమైనా కొత్తగా కూటమి ప్రభుత్వం చట్టాలు ఏమైనా తయారు చేసిందా అని ప్రజలు చర్చించుకునే పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున చూస్తే తాటపర్తి చంద్రశేఖర్ అని మీ వైసీపీ ఎమ్మెల్యే పార్టీ కండవా కప్పుకొని రాలేదు ఈరోజు అసెంబ్లీకి అని చెప్పి, ఏంటి నువ్వు పార్టీ కండవా కప్పుకోరాలేదు అని చెప్పి ఆ ఎమ్మెల్యేని తాటపర్తి చంద్రశేఖర్ని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు నేను మర్చిపోయాను సార్ అని చెప్పి చెప్తే, మర్చిపోయావా లేకపోతే పార్టీ కండవా మారుస్తున్నావా అని చెప్పి ఆయన్ని అవమానపరిచింది. అంటే సొంత పార్టీ ఎమ్మెల్యేనే ఈ రోజున మరి తాటపర్తి చంద్రశేఖర్ని అవమానపరిచిన సంఘటన అసెంబ్లీ సాక్షిగా జరిగింది. అంటే ఈ రోజున మీ ఎమ్మెల్యేల మీదే, మీ పార్టీ సింబల్ మీద గెలిచిన ఎమ్మెల్యేల మీదే మీకు నమ్మకం లేదు. ఎమ్మెల్యేలని అసెంబ్లీకి వస్తే అసెంబ్లీలో అవమానపరిచే పరిస్థితి. ఇంకెవరుంటారు జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీలో? కనీసం ఆ 11 మంది ఈరోజు 11 మంది శాసనసభ్యులు అసెంబ్లీకి తీసుకురాగలిగావు. కనీసం 11 నిమిషాలు గవర్నర్ ప్రసంగం జరిగింది. గవర్నర్ ప్రసంగం ఏం చెప్తున్నారు, ఏంటి
అనేది వినకుండా కనీసం అసెంబ్లీకి వచ్చాను అని మీరు ప్రజా సమస్యల మీద ఏం పోరాటం చేస్తారు? మిమ్మల్ని ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ప్రజలు ఎలా మిమ్మల్ని ఆదరిస్తారు ఈ సమాజంలో? కనీసం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి ఆ సమస్యల్ని. అది ప్రతిపక్ష పార్టీ నేతగా నా హక్కు, నా రూలు అని చెప్పి ఎక్కడైనా మీరు ఆలోచించి గమనించే పరిస్థితి ఉందా జగన్మోహన్ రెడ్డి గారు? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.